వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. చుట్టూ పొలాలు, ఒకవైపు చల్లని గాలి, మరోవైపు నెమలి శబ్దాలు, ఇంకోవైపు ఇండియన్ ఆర్మీ. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, జై జవాన్ జై కిసాన్. ఇక్కడ జవాన్ ఎవరో మీకు అర్థమైంది. ఇక కిసాన్ గురించి చెప్పాలి అంటే జనరల్గా మన బాడీకి, హెల్తీ బాడీకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రకృతి నుంచి, ఈ నేచర్ నుంచి వస్తుంది అంటారు. దాన్ని రుజువు చేస్తుంది, దాన్ని నిజం చేస్తుంది మన నేచర్ మంత్ర. సో ఆల్రెడీ మనకి నేచర్ మంత్ర గురించి ఎన్నో విషయాలు తెలుసు. ఎంతో మందికి షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్, డైట్, మెడిటేషన్, యోగా తోటి క్యూర్ చేశారనమాట, ఎలాంటి మెడికేషన్ లేకుండా. మరి వాళ్ళు ఈసారి వాళ్ళ జర్నీని ఇంకో స్టెప్ ముందుకేసుకొచ్చారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏవైతే ఫుడ్ సప్లై చేస్తారో అందులో యూజ్ చేసే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఇంకా నేటివ్గా, అంటే ఇంకా న్యాచురల్గా, ఇంకా ఆర్గానిక్గా అందించాలి అనే ఉద్దేశంతో కల్టివేషన్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ వాతావరణానికి వస్తేనే నాకు ఒక గూజ్ బంప్స్ వస్తూనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రభాకర్ గారిని కలిసేద్దాం. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన మిషన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రభాకర్ గారు. ముందుగా జై జవాన్ జై కిసాన్ అని అనిపిస్తుంది ఇక్కడికి వస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే. సో ఈసారి ఇంకా న్యాచురల్గా, ఇంకా ఆర్గానిక్గా మీరు ఒక స్టెప్ తీసుకున్నారు, ఇంకా మీ అందరికి ఇవ్వడానికి. సో ఏంటి, ఎందుకు ఈ మిషన్ వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది అంటారు? అంటే ఐడియా ముందు నుంచే ఉందిగా. మైక్రో గ్రీన్స్ అనేది ఎప్పుడైతే వెళ్ళామో అక్కడనే స్టార్ట్ అయింది ఐడియా అనేది. అది చాలా మంది చాలా రిస్క్ అని అనుకున్నా కూడా మనం అక్కడ సక్సెస్ చేసి దాన్ని అంటే ఏం లేదమ్మా, మార్నింగ్ ఒక అద్భుతమైన జ్యూసు, ఆ ప్లేటు ఒక జ్యూసు, ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి మనకి ఒక రోజు కావాల్సిన పోషకాలన్నీ వచ్చేలాంటిది మార్నింగ్ మనం ఇచ్చే ఫుడ్, కంప్లీట్ న్యూట్రిషన్ ప్లేట్. అవును. దాని తర్వాత మధ్యాహ్నం ఏమి ఇస్తున్నాము, మార్కెట్లో తీసుకొస్తున్నాము. మార్కెట్లో చాలా వరకు తప్పదు మనకు అది. కానీ నాకేమనిపించిందంటే ఇంత చేసినప్పుడు మార్కెట్లో మనకి హైబ్రిడ్ తప్ప నాటు దొరకవు. నాటి దొరికితే ఇంకా రిజల్ట్ బాగా తీసుకురావచ్చు. చేసేది ఎలాగ చేస్తున్నాం కదా, దానికి ఎక్స్ట్రీమ్ వెళ్తే బాగుంటుంది కదా, మంచి ఇంకెందుకు తీసుకోకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. నేను ఆల్రెడీ ఫార్మర్. ఇప్పుడు మీరు అన్నారు జై జవాన్ జై కిసాన్ అని, నాకు కూడా ఇక్కడ రావడంలో ఫస్ట్ అదే థాట్ వచ్చింది. అక్కడ చూడంలోనే ఆ ఏరియా వాళ్ళు ఉంటారు కదా, ఇండియన్ ఫోర్స్ పైన హెలికాప్టర్లు అన్నీ వెళ్తూ ఉంటాయి. మన పైన వార్ జరుగుతుంటే ఈ వాతావరణం అంతా ఇక్కడికి వస్తే ఇద్దరు ఏదో నేను వాళ్ళతో కలిసి పని చేసినట్టు ఒక ఫీలింగ్ అనమాట నాకు. ఇక్కడ నేను చేస్తుంటే వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇది గమ్మత్తుగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి రావడానికి కారణం ఏంటంటే మనం మార్నింగ్ ఇస్తున్నాం ఎట్లాగో, నిజంగా చెప్పాలంటే దాన్ని మించిన ఫుడ్ ఉండదు, అట్లాంటిది మార్నింగ్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా కుక్కుడు ఫుడ్లో కూడా ఎందుకు వెళ్ళకూడదు, ఎక్స్ట్రీమ్కి వెళ్దాం, ఏం చేస్తే మనం వెళ్తామంటే అప్పుడు నాకేమనిపించింది అంటే ముందు మనకు మార్కెట్లో హైబ్రిడ్ దొరుకుతుంది. ఎంత వెతికినా, ఎంత చూసినా కూడా అంత ఆర్గానిక్గా చాలా కష్టం. ఇప్పుడు నేనేం చేశానంటే నాటు దొరకట్లేదు అసలు. ఇప్పుడు ఎంత చేస్తున్నాం కదా, నాటు విత్తనాల కోసం చూస్తే ఎంత తిరుగుతున్నాను నేను. కొన్ని దొరుకుతున్నాయి నాటు మాయమైపోయినాయి అసలు. ఇక మన ఆరోగ్యం మాయమైపోయినట్టే అవి కూడా. అయితే వాటిని ఎక్కడ దొరుకుతాయని మొత్తం తీసుకొచ్చి మ్యాక్సిమం వీలున్నంత వరకు హైబ్రిడ్ కాకుండా వాటికి వెళ్దాం అనుకొని అన్ని ప్రయత్నాలు చేసి కొన్ని సీడు మనం తీసుకున్నాం. కొంతమంది చాలా సైంటిస్టుల దగ్గర వాళ్ళని అడిగి అట్లా తీసుకున్నాము. అవన్నీ ఇప్పుడు ఇక ఇది మొత్తం దిక్కు అంతా చేసి పైపులు వేసి మొత్తం ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఒక పక్క నుంచి నాటుతున్నాం, చిన్న మొక్కలు కూడా ఒక పక్కన మొలుస్తున్నాయి. అది 1 వీక్ అయింది నాటి, 10 days. కొన్ని రకరకాలుగా అన్ని స్టేజ్లు వచ్చేలాగా పెట్టాలి. మొత్తం ఎంత ఉందండి ఈ ప్లాట్ అంతా? మొత్తం 5 acres ఉందమ్మా. 5 acres లో దాదాపు మనకి ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా అంతా ఇప్పుడు జ్యూస్లకి సంబంధించినవి. ఇప్పుడు దీంట్లో మనం ఫుడ్లో ఎట్లయితే అనుకుంటున్నామో మనకి హైయెస్ట్ న్యూట్రిషన్ ఉండాలి, మంచి జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, వీటిని కదా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు జ్యూసులు కూడా తీయాలని ఒక ప్లాన్ ఉంది మనకి. జ్యూసులు మన సిటీలో కొత్తగా ఒక జ్యూస్ లాంచ్ చేయాలి అనుకుంటున్నాం. ఒక 5 రకాల నుంచి 5 నుంచి 10 రకాలు. దాన్ని కూడా ఇప్పుడు ల్యాండ్ లో పెట్టడం కోసం ఇది కొంత తయారు చేస్తాం. సో ఆ జ్యూస్ లో కూడా మొత్తం ఆర్గానిక్ గా, ఒరిజినల్ హెర్బ్స్ నుంచి. అవును. అది తాగితే ఇక ఆ న్యూట్రిషన్ లోపం లేకుండా అట్లా కూడా చేస్తున్నాం. సో ఎవ్రీడే ఆ జ్యూస్ ఒకటి తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా డైలీ లైఫ్ లో కూడా తీసుకునేలా. ఇదేమో మనం చేసేది ఒక కోర్స్ లాంటిది. కంప్లీట్ ఒక 4 weeks 8 weeks 2 months లేకపోతే ఏదో జరుగుతుంది కదా, అది అలా కాదు. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఈ స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి కదా, వాటి ద్వారా మనం ప్లాన్ చేస్తాం, ఆర్డర్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇప్పుడు ఎన్ని రకాలు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండిస్తున్నారండి? కూరగాయల్లో ఇప్పుడు నాటిన వాటిలో కొంచెం నాటుతున్నాం ఫస్ట్, అంటే ట్రయల్ వేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ నాటు కదా, వాటికి హైబ్రిడ్కి నాటుకి ఎంత తేడా వ్యత్యాసం ఉంది
అవి తక్కువని వచ్చేస్తున్నాయి హైబ్రిడ్. నాటు ఏమో రావట్లేదు. అంటే వాటికి కూడా సమస్య వచ్చింది. ఇక వాటి పురుగులు ఎట్లా వస్తాయి, వాటికి ఎట్లా తట్టుకుంటాయి తెగుళ్ళు, ఇవన్నీ మొత్తం అంతా అబ్జర్వ్ చేయడానికి కొంత పెట్టాము. ఇక అట్లనే ఒక 10 ఐటమ్స్ పెట్టాము ఇప్పుడు దాంట్లో. మనం రెగ్యులర్గా వాడే కానివ్వండి, కొన్ని మనకు దొరకనే ఉంటాయి, అవన్నీ ఒక 10 రకాలు అది పెట్టాం. అట్లే ఈ జ్యూసులకు సంబంధించినవి కూడా ఒక 10 రకాలు ఇక్కడ పెడుతున్నాం. ఓకే, ఇక్కడ ఈ జ్యూసెస్ సంబంధించినవన్నీ ఆకుకూరలతో ఆకుకూరలతో సంబంధించినవి. మన సపోజ్ తులసి కానివ్వండి, వామాకు కానివ్వండి, పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, మళ్ళీ మనకి మునగాకు, కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక 10 రకాలు అవి తీసుకుంటున్నాం, అవి 10 తీసుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడ ఏం సెట్ చేయాలనేది మొత్తం ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ స్టడీ చేస్తున్నారు ఎంత మంచిగా నాటువి నుంచి ఇంకా ప్రొడ్యూస్ చేయడానికి. వాస్తవంగా నేను నాటు నుంచి వచ్చినోడ్నే కదా. ఎప్పుడంటే నా చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడే నాటు అప్పుడు హైబ్రిడ్ లేవు, తర్వాత వచ్చినాయి. కానీ ఆ నాటు మళ్ళీ ఇప్పుడు నేను తీసుకురావాలి ఇప్పుడు. ఎందుకంటే వాటిల్లో ఉన్న ఆ న్యూట్రిషన్, ఆ వాల్యూస్ హైబ్రిడ్లో ఉండవు. పర్సెంటేజ్ పడిపోతుంది, 30-40% పడిపోతుంది హైబ్రిడ్ చేసినాము. మనకు ఆ కరెక్ట్ రావు అవి. సరే ఇప్పుడు మనం ఇంకా అంత తెలిసిందే కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది నాకు, ఎక్కడ ఏం దొరుకుతున్నాయి, విత్తనాలు ఎట్లా ఉన్నాయి, ఇదంతా. సో ఇప్పుడు ఈ నాటు విత్తనాలన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి? ఇప్పుడు నాటు కొన్ని మా ఊరు దగ్గర నుంచి తీసుకొచ్చాం, కొన్ని తక్కువే దొరికినాయి. అక్కడ కూడా 2-3 రకాలు దొరికినాయి, అసలు ఏం దొరకట్లేదు అసలు. ఇక్కడ మేము అక్కడ సంగారెడ్డి నుంచి ఒక సైంటిస్ట్ని అడిగాను నేను, నాటు కావాలండి ఎక్కడ దొరుకుతాయి అంటే 2-3 అడ్రస్లు చెప్పాడు హైదరాబాద్లో. ఆ షాపులకి అంతా తిరిగాం, అక్కడ కొన్ని దొరికినాయి. అవి కొన్ని తీసుకొచ్చి అవి ఇవి కలిపి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో సో ఈ జ్యూసెస్ అనేది మళ్ళీ మనకి రెగ్యులర్గా ఈ కోర్స్ చూసే వాళ్ళకి కూడా ఇదంతా కూడా ఉంటుంది, సపరేట్గా ఎవరైనా జ్యూస్ ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇవన్నీ దొరుకుతాయి. ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 10-15 రకాలు కలిపి ఒక హైయెస్ట్ జ్యూస్ ఇస్తున్నాం మనం. ఒక జ్యూస్ అనేది మామూలుగా ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఇవేంటంటే ప్రత్యేకంగా కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక బ్లడ్ బాగా రావాలి, మనకు హిమోగ్లోబిన్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా దాన్నే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఇచ్చేది అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇస్తాం. ఇది స్పెషల్గా. అంటే ఇప్పుడు కొందరికి ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కొందరికి కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, డిఫరెంట్. అవును, వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే ఈ జ్యూస్లు వాళ్ళకి ఏం కావాలో అది తీసుకుంటారు. ఇక సో పర్టికులర్గా ఎవరికి ఏది కావాలో అట్లా ఇచ్చేలాగా మొత్తం మనం, అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం మార్కెట్లో తెస్తున్నాం కదా, అది అట్లా కాకుండా మళ్ళీ మనం ఇప్పుడు ఇక మనం పెట్టడం ఇప్పుడు చేసేది ఒరిజినల్ గా, ఇంకా ఆర్గానికల్ నాటు కానివ్వండి, లేకపోతే పెస్టిసైడ్ తక్కువ కొట్టడం, లేదా అసలు కొట్టకుండా ఉండటం. ఇప్పుడు కొన్ని అసలు కొట్టకుండా కూడా చేస్తున్నారని చెప్తున్నారు. అది ముందు అదే ప్రయత్నం చేస్తున్నాం, అసలు మందులు కొట్టకుండా. సాధ్యం అవుతుందా లేదా అది చూస్తున్నాం. ఇక సాధ్యం అయితే ఓకే, సాధ్యం కానప్పుడు తప్పదు. ఇంకా అది ఇంకా తక్కువ క్వాంటిటీలో బయట దానికన్నా ఇంకా బెటర్ ఆర్గానిక్ గా చేసుకోవాలి. 100% బెటర్ అనేది 100%. ఇంకా మొత్తం అందులో 100% పోతాం అనేది తెలియదు. ఇక బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు, దాని తర్వాత మైక్రో గ్రీన్స్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసారు. అవునవును, నేను మైక్రో గ్రీన్స్ అనుకున్నప్పుడు ఇంక ఎక్స్టింగ్కి వెళ్ళాము, ఇంక ఇంతకన్నా ఏం చేస్తామని అనుకున్నాను. మళ్ళీ ఆలోచన వచ్చి నాకు మనం ఎంత చేసినా ఏమి నేర్చుకున్నా ఇంకా ఏదో కొత్తది ఉంటుంది అనేది ఇంకా అర్థమైపోతుంది. ఇంకా ఎంత లోతుకి వెళ్తుంటే అన్ని వస్తున్నాయి మనకి. సో నేను అసలు ఈ పంటకి అంటే లైక్ పొలంలోకి వచ్చినాక కూడా మొత్తం అన్ని పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటా, వాటరింగ్ చేస్తున్నారు, మొత్తం మొక్కలు నాటడం కూడా ఎక్కడి వరకు వచ్చాయండి పనులన్నీ? ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం నాటాం అంటే ఒక ఎకరంలో ఇప్పుడు మనం అనుకున్న 10 రకాల వెరైటీలు ఉన్నాయి కదా, ఆ 10 పెట్టేసాం. కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, అన్ని కూడా కొంచెం వాటర్ మిలన్ ఉంది, కొన్ని ఫ్రూట్స్, కొన్ని కూరగాయలు, కొన్ని ఆకుకూరలు ఇట్లా పెట్టాం. 1 ఎకర్లో 10 ఐటమ్స్ పెట్టేసాం. మొలిసినాయి కొన్ని, అక్కడ చూడండి, అదే కనిపిస్తున్నాయి చిన్న చిన్నగా, చిన్న మొలిసినాయి, అక్కడ మొలుస్తున్నాయి. అంటే అది ఆ 1 ఎకర్లో 10 రకాలు ఒక 1 వీక్ పెట్టాం. కొంచెం అంతా చూస్తున్నాం, ట్రయల్ వేస్తున్నాం, ఏది ఎట్లా మొలుస్తుంది. మళ్ళీ ఇంకా వాతావరణం సరిగ్గా లేదు కదా, ఇంక ఇప్పుడు మనకి స్టార్టింగ్లో వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి, మొత్తం అంతా ఈ సంవత్సరం అట్లే పడతాయి అనుకున్నాం. ఇప్పుడు 1 మంత్ నుంచి వర్షాలు లేవు. ఇప్పుడు ఉన్న కొద్ది వాటర్తో జాగ్రత్తగా తీసుకొని వేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తం కూడా ఇంకా ఈ కోర్స్ చేసే వాళ్ళు ఇంకా కంటిన్యూ ఇట్లే ఉంటుందా, ఇట్లా ఉండబోతుంది, ఇంకేమైనా యాడ్ చేయబోతున్నారా? చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఇది ఒక స్టెప్, మళ్ళీ మైక్రోగ్రీన్స్ ఒక రూపం వచ్చింది అక్కడ, మళ్ళీ దీంతో ఇంకొక స్టెప్, ఇంకేం వస్తాయి చూసుకుంటూ వెళ్తాం. దీని ముందు ఇంకా లోతుకి వెళ్తాం అంతే. అన్ని కొత్తగా రావడం ఒకటే కాదు, ముందు మనకు పెట్టుకున్న గోల్ ఏంటంటే మనకి ఉన్న ఇప్పుడు ఏదైతే బీపీ, షుగర్, థైరాయిడ్, ఓవర్ వెయిట్లు, ప్రత్యేకంగా ఇంకోటి చేయబోతున్నాం. ఇప్పుడు మన ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. షుగర్ ఎంత ఉందో అదే అంత ఉంది, ఒబేసిటీ వల్ల మళ్ళీ వస్తుంది. దీనికి అది అంత ఇట్లా అయిపోయింది కదా, దానికి ప్రత్యేకంగా ఇంకోటి చేయబోతున్నాం. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్ యోగా, ఇంకా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తక్కువ క్యాలరీస్ ఇచ్చి ఎక్కువ పోషకాలను ఇచ్చి
వాళ్ళకి ఎట్లా వెయిట్ ఇంకా బాగా తగ్గేలాగా అదొక ప్లాన్ ఉంది ఇప్పుడు. ఇట్లా ఓకే. ఒబెసిటీ ఉన్న వాళ్ళ కోసం కూడా స్పెషల్ కోడ్స్ లాగా మళ్ళీ డిజైన్ అది చేస్తున్నారు. డిజైన్ చేస్తున్నాం. అది చాలా బాగా ఇబ్బంది ఉందమ్మా ఇప్పుడు అసలు. చాలా మంది అంటే 10 మందిలో 7 మంది ఒబెసిటీతో బాధపడుతున్న ఉన్నారు. వాళ్ళే ఉన్నారు. అంతకుముందు నాకు ఎక్కువ షుగర్ గురించి వచ్చాయి ఫోన్స్. హ్మ్. మ్యాక్సిమం షుగరే ఉండేది. ఇప్పుడు మొత్తం దాన్ని దాటిపోతుంది. మొత్తం వెయిటే ఉన్నారు ఇంకా. అదొక పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు మొన్న మన మోడీ గారు కూడా చెప్పారు. వరల్డ్ ప్రాబ్లం వదిలేస్తే మనకి ఇండియాలో కూడా చాలా పెద్ద ప్రాబ్లం కాబోతుంది అది. ఎందుకంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5-10 సంవత్సరాల నుంచే వాళ్ళ ఫ్యాట్ అయిపోవటం ఇట్లా అయిపోతున్నారు పిల్లలు. అవును. వాళ్ళకి ఈ అన్ని సమస్యలు కూడా రావడం ఇప్పుడు ఒబెసిటీ అవును, కారణంగా అవును. ఎన్నో చూస్తున్నాము. అవునవును. వాటిని ఇప్పటి నుంచే మనం కట్ చేయకపోతే పిల్లలకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఈ జ్యూస్లు వాళ్ళకి చిన్నపిల్ల అవి దృష్టిలో పెట్టుకోండి కూడా ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అవి ఆ లోపాలు జరుగుతున్నాయి వాళ్ళకి. ఆ లోపాలు లేకుండా కూడా ఇప్పుడు ఈ జ్యూసులు చేసేలాగా కూడా అదొకటి ప్లాన్ ఉంది ఇప్పుడు. చేస్తున్నారు. అది కూడా ఉంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మొత్తము అంటే లైక్ రెగ్యులర్‌గా ఈ సప్లై చేస్తుంటారు కదా! మరి ఆ. ఒకవేళ పౌడర్ ఫార్మ్స్‌గా కావాలి అంటే ఇది అవైలబుల్ ఉంటుందా జ్యూసెస్‌లో? ఇది కొన్నే ఉంటుంది, ఇంత ఉండదు. హ్మ్. ఈ మొత్తం దాంట్లో తీసుకురాలేము. ఓకే. కాకపోతే ఏంటంటే ఉన్నంతలో వాళ్ళకి ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచించి అట్లా చేయటం ఉంటుంది అంతే. ఇంత 100% మాత్రం తీసుకురాలేము అది. కానీ హైదరాబాద్ ఓవరాల్ సప్లై అయితే హైదరాబాద్ ప్లాన్ చేస్తారు. అవును 80-90% ఉందా ఇప్పుడు ఆల్రెడీ. హ్మ్. ఇంకా ఉన్నది కూడా మొత్తం అంతా అది కూడా పెట్టేస్తాం అది కూడా. సో రైట్ నౌ మొత్తం ఎంతమంది ఇప్పటివరకు క్యూర్ అయ్యారంటారు ప్రభాకర్ గారు? అంటే క్యూర్ అవ్వటం అంటే అది వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుందండి. లైఫ్ స్టైల్ మీద. వాళ్ళు స్ట్రిక్ట్గా చేయాలి. ముందు హ్మ్. కోర్సులో జాయిన్ అయినప్పుడే చెప్తాను నేను. హ్మ్. మీరు కరెక్ట్గా చేస్తారో చేయండి, లేదంటే మీ అమౌంట్ పోద్ది, మా శ్రమ పోతాయి, రెండు పోతాయి. అవును. స్ట్రిక్ట్గా చేయండి అని చెప్తే చేసే వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. చేయకుండా ఉండి అశ్రద్ధగా ఏదో కడతారు, ఒట్టిగా తగ్గరు కదా. వెయిట్ అయినా షుగర్ అయినా వాళ్ళు కష్టపడి చేయాలి, మనం చెప్పినవన్నీ చేయాలి, ఇట్లా ఉంటుంది కదా. నేనేం చెప్తున్నా అంటే కోర్సులో జాయిన్ అయ్యి స్ట్రిక్ట్గా చేసే వాళ్ళకి 80-90% ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందమ్మా. రివర్స్ చేసుకోవచ్చు ఈ మనం చెప్పే ప్రాబ్లమ్స్ మొత్తం. కానీ ఏంటంటే వాళ్ళు చేసుకోవాలి కదా, చేసుకుంటే వస్తుంది అది. హ్మ్. ఎవరికి రాదు అంటే ఒక 80-90% పైన డ్యామేజ్ అయిపోతాయి కదా వాళ్ళకి. ఆల్రెడీ ఎన్నో pancreas గానీ, ఇయర్స్ నుంచి డ్యామేజ్ అయిపోయి. ఏది కానీ వాళ్ళకి అవి కష్టం రావటం, చాలా లాంగ్ టైం తీసుకుంటాయి. అవి ఈ లోపు అన్ని పోతాయమ్మ. పోకుండా ఎందుకుంటే అద్భుతమైన బాడీ మన దగ్గరే ఉంది. దాన్ని వాడుకోవడం అనేది మన అశ్రద్ధ, మన కేర్లెస్, మన ఇవన్నీ అన్నీ తెలుసుకుంటారు కానీ పాటించరు అంతే. పాటించారు. మన నేచర్ నుంచి మనం క్యూర్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. పాటించవచ్చు. అందుకని ఇక మేమైతే చాలా ఇన్స్పైర్ చేస్తాము. మా వైపు నుంచి లోపం జరగకుండా చూసుకుంటాం మేము. సో ఇక వాళ్ళు ఎంత చేస్తారో అంత. చేసిన వాళ్ళు మామూలుగా రాదు రిజల్ట్. అదే మనమే ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసినాము, మనమే చూసాము. అవును వాళ్ళు అట్లా వచ్చింది అది. మేము చాలా అందుకే కొంతమంది తీసుకోం, అసలు ఇప్పుడు తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో అటు ఇటు కాకుండా చేస్తే వాళ్ళకి కాదు అసంతృప్తి, మనకు కూడా ఉంటుంది కదా. ఇంత చేసి వాళ్ళకి తగ్గలేదంటే అవన్నీ ఇక వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ చేస్తే అంత బాగుంటుందని దాన్ని అట్లా దృష్టిలో పెట్టుకోవడం కూడా తీసుకుంటాం. ఓన్లీ అలాంటి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని మాత్రమే. ఇప్పుడు కోర్స్ అంతా ఎన్ని మంత్స్ ఉంటుందండి? అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి మినిమం 4 వీక్స్ ఉంటుంది. ఎక్కువ మందికి 80-90% 8 వీక్స్ ఉంటుంది. ఆ పైన ఉండే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇంకా ఆ టైం అనేది ఉండదు. ఇంకా లైఫ్ స్టైల్ సెట్ అయ్యేంత వరకు అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సప్లై అంతా హైదరాబాద్ ఎటు సైడ్ మొత్తం చేస్తున్నారు? ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా డైరెక్ట్ 90% హైదరాబాద్కి ఉంది. మరి అవుట్ కట్స్ ఉన్నాయి కదా, అక్కడ డెలివరీ బాయ్స్ పోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనకి వాటిలో బుక్ చేయటం కాదు, మన బాయ్సే మనకి పర్మనెంట్గా వాళ్ళే తీసుకెళ్తారు. ఆ లాంగ్ చాలా, ఇప్పుడు వనశ్లీపురం అది దాటితే మళ్ళీ ఇటు ఇబ్రహీంపట్నం అటు వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్బీ నగర్కి వచ్చి అక్కడ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది, మొత్తం సిటీ అంతా ఉంది. మనం డైరెక్ట్ పంపించడం మాత్రం ఒక 80-90% వరకు త్రూ అవుట్ ద సిటీలో పంపిస్తారు. అండ్ ఎవరైతే సిటీలో అందుబాటులో లేకపోయినా కూడా పౌడర్స్ కొన్ని వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఎల్బీ నగర్ వరకు మేము వెళ్తున్నాం, హయత్ నగర్ ఉంది, హయత్ నగర్ ఈ బాయ్స్ పోలేరు, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా అండి? ఈజీ కదండి కదమ్మా. మనకి ప్రతి వీడియోలో కింద స్క్రోల్ అయితేనే ఉన్నాయి కదా నంబర్లు, అన్నిట్లో చేస్తున్నాం. ఆ ఇబ్బంది ఏం లేదు. అట్లాగా మా నంబర్లు చేస్తే మా టీం ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడతాను అవసరం అయితే. అవన్నీ అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి. డీటెయిల్గా మాట్లాడి మీ కన్సర్న్ ఏంటో తెలుసుకొని డైట్ ప్లాన్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ అన్నీ కూడా అందిస్తారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ప్రభాకర్ గారు, మీరు ఇంకా లోతుకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకటే ప్లాన్ ఎప్పుడైనా, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గటం అంతే. అదే గోలు. దానికి సంబంధించిన ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ పోవటం, ఇంకా చేయాలి అంతే.
సో 100% విజన్ తోటి 100% క్లారిటీ తోటి ప్రతి ఒక్కరికి ఆర్గానిక్గా న్యాచురల్ వేలో ఫుడ్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ ప్లాట్ తీసుకోవడం కూడా జరిగింది. సో చూస్తున్నాం కదా ఎంత న్యాచురల్గా, అంటే వీలెంతో ఆర్గానిక్ వే ఫుడ్ మీకు అందించాలి అనే ప్రయత్నం ప్రభాకర్ గారిలో నాకు ఫుల్గా కనిపిస్తుంది. సో మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, షుగర్, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా నేచర్ మంత్ర వారిని సంప్రదించవచ్చు. ఒకసారి మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటి, మీ కన్సర్న్ ఏంటి అని డిస్కస్ చేసుకొని కోర్స్లో జాయిన్ అయితే మీరే రిజల్ట్స్ చూస్తారు. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.